ప్రజా బంధువు, పేదల పెన్నిధి, రాజకీయ దురంధరుడిగా ఖ్యాతి పొందిన శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవీ నాయుడుకు 71వ జన్మదిన శుభాకాంక్షలు. నిరంతరం ప్రజాసేవ కోసం పరితపిస్తూ అన్నదాతలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా, పార్టీలు ఏవైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న ప్రజాసేవకుడు ఎస్సీవీ నాయుడు మే 3వ తేదీకి 70 వసంతాలు పూర్తి చేసుకొని 71వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రజా బంధువు, పేదల పెన్నిధి, రాజకీయ దురంధరుడుగా ఖ్యాతి పొందిన శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవీ నాయుడుకు 71వ జన్మదిన శుభాకాంక్షలు. నిరంతర ప్రజాసేవ కోసం పరితపిస్తూ అన్నదాతలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా, పార్టీలు ఏవైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న ప్రజాసేవకుడు ఎస్సీవీ నాయుడు మే 3వ తేదీకి 70 వసంతాలు పూర్తి చేసుకుని 71వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న స్ఫూర్తితో, సేవాభావంతో పనిచేసే రాజకీయ నాయకుల్లో అరుదైన నాయకుడు, ప్రజాసేవకుడు శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవీ నాయుడు. తొట్టంబేడు మండలం తంగేళ్లపాళెం గ్రామంలో 1956 సంవత్సరం మే 3వ తేదీన శాఖమూరి చెంచు పాపానాయుడు, జ్ఞానమ్మ దంపతుల చివరి సంతానంగా ఎస్సీవీ నాయుడు జన్మించారు. చిన్ననాటి నుంచి ఎస్సీవీ నాయుడు సేవాభావంతో, దానగుణంతో ఎదిగారు. చదువుకునే రోజుల్లోనే తన స్నేహితుల చదువులకు ఫీజులు, మెస్ బిల్లులు చెల్లించి దానగుణం చాటుకుంటూ వచ్చారు. నాడు కాలేజీ చైర్మన్ ఎంపిక కావడంలోనూ సంచలనం సృష్టించి విద్యార్థుల సంఘం నాయకుడిగా సమాజ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు. ఉన్నత విద్యాభ్యాసం తరువాత రాజకీయాలపై దృష్టి సారించి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి నాయకత్వ లక్షణాలు చాటుకున్నారు. నాడు ఎన్టీఆర్ శ్రీకాళహస్తికి వస్తే ఎన్టీఆర్ ఊరేగింపుకు ట్రాక్టర్ సమకూర్చి నాటి ఒత్తిళ్లను ఎదుర్కొని అన్న ఎన్టీఆర్ వెంట నడిచారు. నాటి నుంచి తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ తొట్టంబేడు మండలం టీడీపీ అధ్యక్షులుగా, తదుపరి సింగిల్ విండో ప్రెసిడెంట్గా, డీసీసీబీ డైరెక్టర్గా పనిచేశారు. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలపై పట్టు సాధించి నాడు పార్టీ అధిష్టానం ఎవరిని నిలబెట్టినా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఎస్సీవీ నాయుడు సమర్థతా నాయకత్వాన్ని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యవేడు నియోజకవర్గం పొలిటికల్ ఇన్ఛార్జిగా నియమించారు. పదవుల కోసం పాకులాడకుండా ప్రజల సేవే మిన్నగా, పిలిస్తే పలికే నాయకుడిగా పేరుగాంచి ఆపదలో అండగా నిలుస్తూ దాన ధర్మాలు చేస్తూ పేదల ఆపద్బాంధవుడిగా నిలిచారు. రెండు 2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై శాసనసభకు ఎన్నికయ్యారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని బహుముఖాభివృద్ధి పదంలో నడిపారు. నాడు 200 ఎకరాలు ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా సేకరించి 8,000 మంది నిరుపేదలకు ఇంటి పట్టాలందించి పక్కా గృహాలు మంజూరు చేసి రాజీవ్ నగర్ నిర్మింపజేశారు. నేడు రాజీవ్ నగర్ చిన్న కాళహస్తిగా నిరుపేదలకు నిలయంగా మారింది అనడంలో అతిశయోక్తి లేదు. నాడు నియోజకవర్గంలో 36,000 పక్కా గృహాలు మంజూరు చేసి రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ఇంటి పట్టాలు, పక్కా గృహాలు పేదలకు అందించిన ఘనత ఎస్సీవీ నాయుడు సొంతం చేసుకున్నారు. అటు తెలుగుగంగ, ఇటు స్వర్ణముఖి నది సాగుతున్న తూర్పు మండలాల రైతులకు నీళ్లు అందే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఎస్సీవీ నాయుడు అన్నదాతల పక్షాన నిలిచి ప్రభుత్వంతో పోరాడి తెలుగుగంగ కాలువపై సుమారు 30 తూములు ఏర్పాటు చేయించి అటు మెట్ట రైతులకు, ఇటు చెరువులకు గంగా జలాలు అందించారు. గంగా బ్రాంచ్ కెనాల్స్ పూర్తి చేయించి మరో 50,000 ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చేలా చేసి రైతు బాంధవుడిగా ఖ్యాతి పొందారు. నాటి ఎస్సీవీ నాయుడు కృషి మూలంగా
నేడు శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు డెల్టా ప్రాంతంగా వర్ధిల్లుతోంది. శ్రీకాళహస్తి, ఏర్పేడు, కేవీబీపురం మండల ప్రజలకు సాగునీటి కష్టాలు తీర్చేలా సోమశిల స్వర్ణముఖి కాలువ పూర్తి చేయించేందుకు ఎస్సీవీ నాయుడు విశేష కృషి చేశారు. అంతేకాకుండా మెట్ట ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తీరే విధంగా కైలాసగిరి కెనాల్ ప్రతిపాదించి కొంతవరకు పనులు చేయించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ కెనాల్ పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను ఎస్సీవీ నాయుడు తీసుకుని వెళ్లడంతో సీఎం సానుకూలంగా స్పందించారు. ఇంకొక వైపు వైద్య సేవ పొందలేని పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఘనత ఎస్సీవీ నాయుడుదే. శ్రీకాళహస్తి పట్టణానికి రాకపోకలకు ప్రధానమైన రామసేతు వంతెన కృంగిపోతే ప్రత్యామ్నాయంగా యుద్ధ ప్రాతికంగా 11 కోట్లు మంజూరు చేయించి 2 ఏళ్లలోనే బ్రిడ్జి నిర్మించి టెంపుల్ టౌన్ అయిన శ్రీకాళహస్తికి రాకపోకలకు ఆటంకం లేకుండా చేసిన ఘనత ఎస్సీవీ నాయుడుకే దక్కింది. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు మొట్టమొదటిసారిగా బసవయ్యపాలెం బైపాస్ను ఏర్పాటు చేయించి పట్టణ అభివృద్ధికి బాటలు వేశారు. శ్రీకాళహస్తి ఆలయంతో పాటు చుట్టుప్రక్కల ఉన్న పురాణ ప్రసిద్ధి ఆలయాలకు కేంద్ర టూరిజం ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయించి వసతులు కల్పించారు. ఏర్పేడు గుడిమళ్లాంలోని పురాతన ప్రాచీన ఆలయం పరశురామేశ్వర స్వామి ఆలయంలో పురావస్తు శాఖ నుంచి అనుమతి తెచ్చి పూజలు జరిగేలా ఎస్సీవీ నాయుడు కృషి కారణంగా నేడు ఆలయం బహుముఖ అభివృద్ధి చెందుతోంది. చుట్టుప్రక్కల నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణాలకు అత్యధికంగా దాన ధర్మాలు చేసి గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన వెల్లివిరిసేలా చేశారు. ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో ప్రజలు సనాతన ధర్మాలు పాటించేలా కృషి చేశారు. కలియుగ దాన కర్ణుడిగా కీర్తిని సొంతం చేసుకున్నారు. అటు శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, సూళ్లూరుపేట, తిరుపతి నియోజకవర్గంలో పట్టు సాధించి ఆపద అంటే ఆదుకునే నాయకులుగా కీర్తి గడించి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఎస్సీవీ నాయుడు దక్కించుకున్నారు. ప్రస్తుతం రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహకారంతో నిరంతర ప్రజా సేవకుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రజా బాంధవుడైన ఎస్సీవీ నాయుడు మరిన్ని జన్మదినాలు జరుపుకుంటూ ప్రజా సేవలో జన్మత సార్థకత చేసుకుంటున్న ఎస్సీవీ నాయుడుకి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని సంపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా లభించాలని ఆశిద్దాం. ఎస్సీవీ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని చూశారు కదా. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.